ప్రస్తుతం మనతో పాటు చికోటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. రీసెంట్గా ఒక సర్వే చూసిన, సర్వేలో చికోటి ప్రవీణ్ గారికి టికెట్ ఇవ్వాలి, వారు హిందూ ధర్మం కోసం ఎక్కువగా ఫైట్ చేస్తున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది పార్టీ నిర్ణయం, ఎండ్ ఆఫ్ ది డే పార్టీకి కట్టుబడి ఉండాలని. మరి భారతీయ జనతా పార్టీ ప్రవీణ్ అన్న అనుకున్నంత స్థాయిలో వాడుకోవట్లేదు. వాడుకోలేదు అనే మాట నేను కరెక్ట్ కాదంట. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఒక స్టార్ క్యాంపెయినర్ ఎంతైతే తిరుగుతారో అంతకంటే ఎక్కువ తిరిగిన. ఆల్రెడీ రాజాసింగ్ గారు హిందుత్వం కోసం ఫైట్ చేశారని అందరికీ తెలిసిన విషయమే. తర్వాత అలాంటి ప్లేస్ అనేది భారతీయ జనతా పార్టీలో ఎవ్వరు ఫుల్ఫిల్ చెయ్యట్లేదు. హిందుత్వ టైగర్లో ఎవరన్నా హిందుత్వ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రాజాసింగే వస్తాడు, సెకండ్ మన పేరే వస్తుంది. లో గెలుస్తారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముకై నడుస్తారు. వీరిద్దరికి మధ్యలో బ్రోకరేజ్ చేసేటోడు ఎంఐఎం. అటు మొగ కాకుంటే ఇటు ఆడ కాకుంటే ఎందుకుంటారు? అయితే అటన్ను ఉండండి, లేకపోతే ఇటన్ను ఉండండి. సో ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ 2028 100% నెక్స్ట్ గవర్నమెంట్ ఈడ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతుంది. బీజేపీ అంటే హిందుత్వం అని ఒక ముద్ర పడిపోయింది. హిందుత్వానికి ఎంతమంది లీడర్లు రావాలి, ఎంతమంది మాట్లాడేటోళ్ళు రావాలి, హిందూ టైగర్లు ఉండాలి. లేకపోతే మన ధర్మంపై దాడులు జరుగుతూనే ఉంటాయి, గుడిపై దాడులు జరుగుతూనే ఉంటాయి. లౌజియాలు కూడా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి కూడా మీరు ఫైట్ చేస్తున్నారు కదా. సో నిజంగానా, లేకపోతే అది నిజంగా కాకపోతే ఎందుకు చెప్తారండి? ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం పెళ్లి చేసుకొని వాడుకొని 30 ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన సంఘటనలు రీసెంట్ టైమ్స్ వచ్చినాయి. ఒక్కొక్క లవ్ జిహాద్ కి ఒక్కొక్క రేటు. రెడ్ అమ్మాయి ఇంత, బీసీ ఇంత, ఎస్సీ ఇంత, ఎస్టీ ఇంత ప్యాకేజ్లే ఉన్నాయి కదా.